రాయదుర్గం భూముల అంశంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీరుపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ముందుగా అంగీకరించిన విధంగా సుమారు 600 కోట్ల విలువైన భూమిని 13.5 కోట్లకు కేటాయించేందుకు ఎస్బీఐ ఒప్పుకుందని ప్రభుత్వం చెప్తోంది. అయితే కేటాయింపు తర్వాత బ్యాంక్ తన వైఖరిని మార్చిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రత్యామ్నాయ స్థలం ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ ఎస్బీఐ కోర్టును ఆశ్రయించడంపై ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. ఈ పరిణామాలతో ఎస్బీఐతో ఆర్థిక సంబంధాలను నిలిపివేయాలన్న దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లుగా సమాచారం. ఇదే అంశంపై ప్రభుత్వం ఆర్బీఐతో పాటు కేంద్ర ఆర్థిక శాఖకు కూడా ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. రాయదుర్గం భూముల అంశంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీరుపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ముందుగా అంగీకరించిన విధంగా సుమారు 600 కోట్ల విలువైన భూమిని 13.5 కోట్లకు కేటాయించేందుకు ఎస్బీఐ ఒప్పుకుందని ప్రభుత్వం చెప్తోంది. అయితే కేటాయింపు తర్వాత బ్యాంక్ తన వైఖరిని మార్చుకుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రత్యామ్నాయ స్థలం ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ ఎస్బీఐ కోర్టును ఆశ్రయించడంపై ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. ఈ పరిణామాలతో ఎస్బీఐతో ఆర్థిక సంబంధాలను నిలిపివేయాలన్న దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లుగా సమాచారం. ఇదే అంశంపై ప్రభుత్వం ఆర్బీఐతో పాటు కేంద్ర ఆర్థిక శాఖ కూడా ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. రాయదుర్గం భూముల అంశంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీరుపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ముందుగా అంగీకరించిన విధంగా సుమారు 600 కోట్ల విలువైన భూమిని 13.5 కోట్లకు కేటాయించేందుకు ఎస్బీఐ ఒప్పుకుందని ప్రభుత్వం చెప్తోంది. అయితే కేటాయింపు తర్వాత బ్యాంక్ తన వైఖరిని మార్చిందని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ప్రత్యామ్నాయ స్థలం ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ ఎస్బీఐ కోర్టును ఆశ్రయించడంపై ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ పరిణామాలతో ఎస్బీఐతో ఆర్థిక సంబంధాలను నిలిపివేయాలన్న దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశంపై ప్రభుత్వం ఆర్బీఐతో పాటు కేంద్ర ఆర్థిక శాఖకు కూడా ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. రాయదుర్గం భూముల అంశంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీరుపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి, రాయదుర్గం భూముల అంశంలో ఎస్బీఐ తీరుపై ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? శ్రీజ, రాయదుర్గం భూముల వేలం అంశం ఇప్పుడు ఎస్బీఐ వర్సెస్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వంగా మారిందా అంటే వేలం తర్వాత పరిణామాలు కనుక గమనించినట్లయితే అవును అనే చెప్పక తప్పదు. ఎందుకంటే రాయదుర్గం పరిధిలోని 83/1లో ఉన్న 5 ఎకరాల భూమిని ప్రభుత్వం ఇటీవల వేలం వేసింది. దాదాపు 1 ఎకరానికి 237 కోట్ల రూపాయల ఆదాయం అనేది వచ్చింది. సో 237 కోట్ల రూపాయల భారీ రికార్డు ధరకు 1 ఎకరం భూమి అనేది అమ్ముడైంది. గౌరవ వెంచర్స్ అనేటువంటి రియల్ ఎస్టేటు సంస్థ ఆ భూమిని 1 ఎకరాన్ని 237 కోట్ల రూపాయలకు దక్కించుకుంది. ఇక 5 ఎకరాలకు దాదాపు 1000 కోట్ల రూపాయల వరకు ఆదాయం వస్తుందంటూ ప్రభుత్వం భావించింది. ఇక ఇదిలా ఉంటే ప్రభుత్వం తాము రికార్డు స్థాయిలో భూముల వేలం ప్రక్రియను కొనసాగించాము, ఆన్లైన్ ద్వారా చాలా ట్రాన్స్పరెంట్గా యొక్క భూముల వేలం ప్రక్రియ అనేది కొనసాగింది అంటూ తెలియజేసినటువంటి సందర్భంలోనే ఆ భూములు తమకు తెలియకుండానే తమ భూములను వేలం వేశారు అంటూ హైకోర్టును ఆశ్రయించింది ఎస్బీఐ. సో దీంట్లో ఈ వ్యవహారానికి సంబంధించి కోర్టులో ఎస్బీఐ పిటిషన్ దాఖలు చేయడంతో ప్రస్తుతం 3 వారాల పాటు స్టే విధించింది కోర్టు. ఇందులో ప్రతివాదులుగా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని, అలాగే ఎవరైతే కొనుగోలు చేశారో గౌరవ వెంచర్స్ సంస్థకి
నోటీసులు జారీ చేస్తూ వాళ్ళని కౌంటర్ దాఖలు చేసేందుకు 3 వారాల సమయం అనేది ఇచ్చింది. సో ఈ 3 వారాల్లో వీళ్ళు వివరణ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇక మిగతా భూములని దాదాపు 5 ఎకరాలను కనుక అక్కడ మొత్తం రికార్డు ధరకు అమ్మితే 1000 కోట్లకు పైగానే ఆదాయం అనేది వస్తుందని ప్రభుత్వం భావించిన నేపథ్యంలో ఇప్పుడు ఎస్బీఐ వేసినటువంటి పిటిషన్ అనేది ఒక్కసారిగా రాష్ట్ర ప్రభుత్వానికి షాకింగ్గా మారింది. ఈ క్రమంలోనే ఎస్బీఐ చేసిన పనిపైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఎలాగైనా సరే దీనికి తగిన గుణపాఠం చెప్పాలన్నటువంటి మరొక ఆలోచన చేయడం జరిగింది. ఎందుకంటే ఈ ఎస్బీఐతో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి అనేక రకాలుగా ఇటు ఫిక్స్డ్ డిపాజిట్లు కావచ్చు, అలాగే పెద్ద ఎత్తున ఇటు వేతనాలకు సంబంధించినటువంటి నిధులు కావచ్చు, ఇవన్నీ కూడా ఎస్బీఐ దగ్గరే ఉంటాయి. సో అలాగే రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 80% వరకు గవర్నమెంట్ ఉద్యోగుల జీతాలు అనేవి ఎస్బీఐ ద్వారానే చెల్లింపులు అనేవి జరుగుతూ ఉంటాయి ప్రతి నెల. సో అలాంటిది ఇప్పుడు ఎస్బీఐ తమకు ఇబ్బందికరంగా మారుతూ సో ఇలా తమ గురించి పిటిషన్ అనేది దాఖలు చేస్తూ ఆ భూములు తమమే అంటూ పిటిషన్ అనేది దాఖలు చేసింది కాబట్టి కొంత ఇబ్బందికరి క్రియేట్ చేసింది కాబట్టి దీని మీద రివెంజ్ తీసుకున్నటువంటి ప్రక్రియలో భాగంగానే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అమౌంట్ను మొత్తాన్ని కూడా వేరొక బ్యాంకులకు ట్రాన్స్ఫర్ చేసే అటువంటి ఆలోచన కూడా చేస్తున్నట్లు తెలుస్తుంది. మరోవైపు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేసినటువంటి ఆ పనికి సంబంధించి పిఎంఓలో కూడా ఫిర్యాదు చేసినట్లు సమాచారం అనేది అందుతోంది. వాస్తవానికి 2013వ సంవత్సరంలో దాదాపు 13 సంవత్సరాల క్రితం 13 కోట్ల రూపాయలకు అప్పటి ప్రభుత్వం ఇటు ఎస్బీఐకి అప్పుడు ఎస్బీహెచ్గా ఉండేది స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్గా కొనసాగినటువంటి ఇప్పుడు ప్రభుత్వ బ్యాంకుకు అప్పట్లో 13 కోట్ల రూపాయలకే 5 ఎకరాల భూమిని కేటాయించడం జరిగింది. కానీ లెక్కల ప్రకారం ఎప్పుడైతే భూమి తీసుకున్న తర్వాత 2-3 ఏళ్లలోనే వాళ్ళు అక్కడ నిర్మాణాలు చేపట్టాల్సి ఉంటుంది. ఒకవేళ నిర్మాణాలు కనుక చేపట్టకపోతే ఆ భూమిని రిటర్న్ చేసుకున్నటువంటి హక్కు అనేది ప్రభుత్వానికి ఉంటుంది అంటూ ఆ రకమైనటువంటి ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. కానీ 2021 వరకు కూడా అక్కడ ఎటువంటి నిర్మాణాలు అనేవి కొనసాగించలేదు. కేవలం ఒక 2 ఏటీఎంలు, ఒక ఎస్బీఐకు సంబంధించినటువంటి ఒక కాంపౌండ్ వాళ్ళు మాత్రమే ఏర్పాటు చేశారు. కాబట్టి ఇక్కడ ఎటువంటి నిర్మాణాలు చేయలేదు. మేము చేసుకున్నటువంటి అగ్రిమెంట్ ప్రకారం అక్కడ నిర్మాణాలు కనుక చేయకపోతే ఆ భూమిని వెనక్కి తీసుకున్నటువంటి హక్కు ఉంటుంది. దీన్ని అందులో భాగంగానే ఆ భూమికి సంబంధించి వాళ్లకు ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చి వేరొక చోట భూమిని కేటాయిస్తామంటూ కూడా తెలియజేసే ఈ వేలంపాట ప్రక్రియను చేపడితే ఇప్పుడు తమపైనే పిటిషన్ దాఖలు చేసింది ఎస్బీఐ అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నటువంటి ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఇప్పుడు ప్రభుత్వం చేసినటువంటి యొక్క ఆలోచన అనేది నిజంగానే వర్కౌట్ అవుతుందా? ఎందుకంటే కొన్ని లక్షల మంది ఉద్యోగుల యొక్క జీతాలు అనేవి ఎస్బీఐ ద్వారానే ప్రతి నెల చెల్లింపులు జరుగుతూ ఉంటాయి. కొన్ని 100 కోట్ల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్లు, ఇతర నిధులు అనేవి బ్యాంకులకు ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిధులు అనేవి ఎస్బీఐ ద్వారా ఉంటాయి. కాబట్టి సో ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది కూడా కొంత వేసి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. శ్రీజ, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ రత్నకుమార్.